నమస్తే వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్ నేను మీ నగేష్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం నార్వేకు సిఫారసు చేసింది. ఈ మేరకు నామినేట్ చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక తమ నాయకుడు నోబెల్ అవార్డుకు తగిన వ్యక్తి అని అమెరికా కాంగ్రెస్లో ప్రతినిధుల సభ సభ్యుడు జార్జియా నుంచి రిపబ్లికన్ పార్టీ నేత బడ్డీ కార్టర్ వ్యాఖ్యానించారు. ఈయన సైతం ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ నార్వేలోని శాంతి బహుమతి కమిటీకి లేఖ రాశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఒంటి చేత్తో ఆపారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అసాధ్యమని అంతా భావించిన వేళ ట్రంప్ దానిని సాధ్యం చేసి చూపించారు. ఇక శాంతి స్థాపన, యుద్ధ విరమణ, అంతర్జాతీయ సామరస్యాల సాధనకు కృషి చేసినందుకు ట్రంప్ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అని కార్టర్ తన లేఖలో రాశారు. యుద్ధాల నేపథ్యంలో నాటో సభ్య దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రక్షణ బడ్జెట్లను పెంచుకోవాల్సిందేనన్న ట్రంప్ ఒత్తిడికి తలొగ్గాయి. 2035 నుంచి తమ జీడీపీలో 5% రక్షణ బడ్జెట్ కోసం కేటాయించేందుకు అంగీకరించాయి. నెదర్లాండ్స్లోని హేగ్ నగరం వేదికగా జరుగుతున్న నాటో సదస్సు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 32 దేశాల అగ్రనేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. కూటమిలో ఏదైనా దేశంపై నాటోయేతర దేశం దాడికి దిగితే నాటో దేశాలన్నీ ఐక్యమై ఉమ్మడిగా దాడి చేయాలన్న తమ నిబద్ధతను ది హేగ్ డిక్లరేషన్ పునరుద్ఘాటించింది. రక్షణ బడ్జెట్ను నాటో దేశాలు పెంచుకునేలా చేయడం అమెరికా సాధించిన ఘన విజయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మహమ్మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థిగా భారత్ సంతతికి చెందిన మహమ్మదానీ గెలుపొందారు. ఆయన విజయాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ పైన, ఆ పార్టీలోని నేతలపైన ఆయన సెటర్లు వేశారు. చివరకు అనుకున్నదే జరిగింది. డెమోక్రాట్స్ గీతం దాటేశారు. జోహ్రాన్ మహమ్మదానీ అనే వ్యక్తి 100% కమ్యూనిస్ట్ పిచ్చోడు. అలాంటి వ్యక్తి ఆ పార్టీ మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించే రేసులో నిలబడ్డాడు. అతనేం చురుకైన వ్యక్తి కాదు. అతనికి మద్దతు ఇస్తున్న వాళ్ళంతా డమ్మీలే. అతను గెలిస్తే దేశానికే ముప్పు అంటూ వ్యంగ్యంగా ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరిన మరుసటి రోజే ఇరాన్ 3 ఇజ్రాయెల్ గూఢచారులను ఉరితీసింది. గూఢచర్యం, అనుమానం, గూఢచారులకు ఆవాసం కల్పిస్తున్న ఆరోపణలతో 700 మందిని అరెస్ట్ చేసింది. 3 వ్యక్తులు ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొసాదాకు సహకరించారని, ఒక వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను రవాణా చేశారని, సున్నితమైన సమాచారాన్ని మొసాద్కు అందించారని ఇరాన్ ఆరోపించింది. ఇక హత్యలు చేయడానికి దేశంలోకి పరికరాలను దిగుమతి చేయడానికి ప్రయత్నించిన ఇద్రిస్ అలీ, అజాద్ షోబై, రసూల్ అహ్మద్ రసూల్ను అరెస్ట్ చేసి ఇజ్రాయెల్కు సహకరించినందుకు ఉరితీసినట్లు న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్ వెబ్సైట్ పేర్కొంది. వరుస ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్న నేపథ్యంలో యూకే తన రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. అణ్వస్త్ర వ్యవస్థను పటిష్టం చేసుకుంటుంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే F-35A ఫైటర్ జెట్లు 12 అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నట్లు ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు. తీవ్రమైన అనిశ్చిత యుగంలో ఈ విమానాలు మన సాయుధ దళాలను బలోపేతం చేస్తాయి, మన రక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైన్యానికి మద్దతు ఇస్తాయని స్టార్మర్ తెలిపారు. ఫోన్లో జేడీ వాన్స్ బట్టతల మీమ్ ఫోటో ఉన్నందుకు ఇమిగ్రేషన్ అధికారులు తనను అమెరికాలో ప్రవేశించనివ్వలేదని నార్వేకు చెందిన పర్యాటకుడు ఆరోపించారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా తాను నేవర్క్ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని తెలిపాడు. నార్వేకు చెందిన 21 ఏళ్ల మార్స్ మికెలెన్స్ న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్లో స్నేహితులను కలవడానికి అమెరికాకు వెళ్ళాడు. అలాగే తన తల్లితో కలిసి రోడ్ ట్రిప్లో జాతీయ ఉద్యానవనాలను సందర్శించాలనుకున్నాడు. కానీ నేవర్క్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు మికెలెక్స్ను అడ్డుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ నుంచి మరో 25 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్ నుంచి 7, ఇజ్రాయెల్ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ భవన్ సిబ్బంది ఎయిర్పోర్ట్లో తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారని స్పష్టం చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్, ఇరాన్ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ నుంచి మంటలు బయటకు వచ్చాయి. ఇది గమనించిన పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని వెనక్కి తెచ్చి సేఫ్ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. లాస్ వేగాస్ హరీ రెయిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ 1665 విమానం టేకాఫ్ అయింది. 153 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో అది బయలుదేరింది. నార్త్ కరోలినా షార్లెట్లోని డగ్లస్ ఎయిర్పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే టేకాఫ్ అయ్యాక కాసేపటికే గాల్లో ఉండగా ఇంజిన్ కింద భాగం నుంచి మంటలు, పొగ కనిపించాయి. ఇది గమనించిన పైలట్ విమానాన్ని తిరిగి లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో సేఫ్ ల్యాండ్ చేశారు.
మెక్సికోలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మతపరమైన సంబరాల్లో కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గువనాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటోలో ఇది చోటు చేసుకుంది. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవంగా నిర్వహించిన వీధి ఉత్సవాల్లో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు దిగారు. అప్పటిదాకా మద్యం చిందుల్లో మునిగిపోయిన ప్రజలు భయంకరమైన కాల్పులతో ఒక్కసారిగా భయపడి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడి, సీమాంధ్ర ఉగ్రవాదం గురించి ఆయన కీలక ప్రసంగం చేశారు. అనంతరం సమావేశానికి సంబంధించిన జాయింట్ డాక్యుమెంట్ను ఆయన ముందు ఉంచారు. అయితే అందులో పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్ వల్లే చైనా ఈ జాయింట్ డాక్యుమెంట్ నుంచి పహల్గామ్ ప్రస్తావనను మినహాయించి ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి రేపటి నేర న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.